ఈరోజు వీడియోలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బేబీస్ బాడీస్ ఒక సెప్టిక్ ట్యాంక్లో దొరికాయి. ఈ ఇన్సిడెంట్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఆత్మని చూసి సెల్యూట్ చేసిందంట. దీని వెనకాల ఉన్న రీజన్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్గా ఒక కప్పని టచ్ చేస్తే మన ప్రాణాలు పోతాయని సైంటిస్టులు చెప్తున్నారు. అసలు దీని వెనకాల కథ ఏంటో కూడా వీడియోలో చెప్తా. సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, అండర్ వాటర్లో మీరు ఎక్కువసేపు ఉండగలరా? ముక్కు మూసుకుంటే 30 సెకండ్లలో పోతాం. అలాంటప్పుడు ఎక్కువసేపు వాటర్లో ఎలా ఉండగలం అంటారా? ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ వింటే 30 సెకండ్లు కాదు, లైఫ్ టైం ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాసాలో వర్క్ చేసే కొంతమంది సైంటిస్టులు అండ్ ఇంజనీర్స్ కలిసి ఒక థాట్ వచ్చింది. డీప్ అనే ఒక బ్రిటిష్ కంపెనీతో కలిసి హ్యూమన్స్ ఓషన్లో ఉండగలరా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేశారు. దానికోసం వాటర్లో లాంగ్ టైం ఉండగలిగే వ్యాన్గార్డ్ అనే ఒక హై టెక్నాలజీ ఉన్న డివైస్ని క్రియేట్ చేస్తున్నారు. దీనిలో జస్ట్ ముగ్గురు మాత్రమే ఉండడానికి పాసిబుల్ అవుతుంది. సేమ్ ఇలానే సెంటినెల్ అని ఇంకొక పెద్ద డివైస్ని కూడా క్రియేట్ చేసి అందులో ఇంకా ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ డివైస్లో పీపుల్ సర్వైవ్ అవ్వడానికి బెడ్స్, బాత్రూమ్స్ అండ్ కిచెన్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో ఈ 2 డివైజెస్ని సీలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచి సైంటిస్టులు కొన్ని డేస్ ఆర్ మంత్స్ వరకు అందులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు బ్రో వాళ్ళకి భూమి మీద లైఫ్ బోర్ కొట్టిందంటే మ్యాటర్ అది కాదు. ఓషన్లో ఉండే యానిమల్ బిహేవియర్ని, వాటి సర్వైవల్ స్కిల్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి ఈ మిషన్ని స్టార్ట్ చేస్తున్నారు. అన్ని రోజులు ఓషన్లో ఉండడం అంటే రిస్క్ ఏమి ఉండదా అంటే మీరు అనుకోవచ్చు, చాలా రిస్క్ ఉంది. అందుకే ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ మిషన్ని 2027లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇది సక్సెస్ అయితే ఇప్పటి వరకు ఎక్స్పోజ్ అవ్వని సీ యానిమల్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సో హోప్ ఫర్ ద సక్సెస్ఫుల్ మిషన్. మనలాగా థింక్ చేసే హ్యూమన్ టైప్ రోబోట్స్ని క్రియేట్ చేయడం అసలు పాసిబుల్ అవుతుందా? దేనికి బ్రో అంత మాట అన్నావు? ఇంత టెక్నాలజీ వచ్చింది, కొన్ని రోబోట్స్లో మనకంటే చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ డౌట్ నీకెందుకు వచ్చింది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. బట్ దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, మీకు రియాలిటీలో చెప్తా. మన రోబో మూవీస్లో ఎగ్జాక్ట్గా హ్యూమన్స్ లాగా థింక్ చేసి అండ్ హ్యూమన్స్ లాగా వర్క్ చేసి చిట్టి ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ని మనం ఇంకా కంప్లీట్గా డెవలప్ చేయాల ఆ సినిమాల్లో లాంటి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సపోజ్ మీ హౌస్లో ఒక హ్యూమన్ టైప్ రోబో ఉంది. ఫ్లోర్ మీద వాటర్ స్లిప్ అయి పడిపోయాయి అనుకుందాం. మనమైతే వాటిని చూసి ఎవరూ జారి పడకుండా క్లీన్ చేస్తాం. బట్ రోబోస్ ఆ వాటర్ని డిటెక్ట్ చేయకపోతే అవి స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, మీ టీవీ రిమోట్ సోఫా మీద కింద పడిపోయింది. అప్పుడు మీరేం చేస్తారు? మీ బాడీని బెండ్ చేసి మీ హ్యాండ్ని ఆ రిమోట్ పడిన ప్లేస్లోంచి ప్లేస్ చేసి బయటికి తీస్తారు. కానీ అదే పని రోబో చేయాలంటే ముందు అది ప్రాపర్గా బెండ్ అవ్వాలి. ఆ తర్వాత రిమోట్ పడిన ఎగ్జాక్ట్ లొకేషన్ని ఫైండ్ చేసి బయటికి తీయాలి. ఇంత ప్రాసెస్ ఎందుకు? సోఫా 2 ముక్కలు చేస్తే అదే కనపడుతుంది కదా అని థింక్ చేసింది అనుకోండి, అప్పుడు సోఫా ఉండదు. మన సిచ్యువేషన్ ఏంటి? సో అవి కూడా మనలా బిహేవ్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఇంకా గట్టిగా అవుతాయి. అండ్ టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అవ్వాలి. ప్రజెంట్ అయితే డీప్ లెర్నింగ్లో తీసుకొచ్చిన కొన్ని చేంజెస్ వల్ల ఇది పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు. బట్ లెట్స్ వెయిట్. కొన్ని ఎయిర్లైన్స్లో స్టాండింగ్ పొజిషన్లో ఉండే సీట్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇంకొన్ని డేస్ అయ్యాక మనం మన ఫ్లైట్లో నుంచొని కూడా జర్నీ చేయొచ్చు అనమాట. ఎందుకు అడుగుతుంటానికా? అంటే ఇప్పుడు నేను ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లో నుంచొని వెళ్ళాలా? ఇదేమైనా విజయవాడ టు గన్నవరం బస్సు అనుకున్నావా, లేదా రాజమండ్రి టు కాకినాడ బస్సు అనుకున్నావా? ఏంది బ్రో అని సీరియస్ అవ్వకండి. స్టాండింగ్ సీట్స్ అంటే నిజంగానే స్టాండింగ్లో ఉండేవి కాదు. వాటి డిజైన్ బైక్ ఆర్ హార్స్ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఈ డిజైన్ పేరు స్కై రైడర్ 2.0 అండ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏవియో ఇంటీరియర్స్ అనే ఒక ఇటాలియన్ కంపెనీ. అండ్ వీటిని రయానైర్ అనే ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు తయారు చేయబోతున్నారు. అయినా ఫ్లైట్లో ప్రీమియం క్లాస్ సీట్స్లో కూర్చున్న వాళ్ళకి ఈ మధ్య లైఫ్ గ్యారంటీ లేదు. ఇంకా ఈ బైక్ పొజిషన్, హార్స్ పొజిషన్ సీట్స్ అవసరమా బ్రో అంటారా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఎక్కితే ఎక్కువ డబ్బులు వస్తాయని వాళ్ళ ప్లాన్. అండ్ కాస్ట్ కూడా మినిమల్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వస్తారు ఆబ్వియస్గా. సో దీన్ని 2026లో అంటే నెక్స్ట్ ఇయరే లాంచ్ చేస్తారు. 2025లోనే అనుకున్నా, 2026లో కూడా మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలా అంటే మనం ఏం చేయగలని చెప్పండి? రిస్క్ తీసుకునే వాళ్ళే, పోయేదేమో మన ప్రాణాలు. ఎందుకులేండి ఇంక ఇవన్నీ. ఈ న్యూ థాట్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక దయ్యం మిమ్మల్ని చూసి సెల్యూట్ చేస్తే మీరు ఏం చేస్తారు? దయ్యాలకు సంపడాలు తెలుసు కానీ సెల్యూట్ కూడా చేస్తాయా బ్రో అంటే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి మీకు తెలియాలి. కోల్ స్మిత్ అనే ఒక 27 ఏళ్ల ఓల్డ్ ఉమెన్ ఉంది. తన బ్రదర్తో కలిసి యూకే టు ఫ్రాన్స్కి రెయినియర్ ఫ్లైట్లో వెళ్తుంది. ఫ్లైట్ జర్నీ అంటేనే తనకు కొంచెం భయం. అలాంటిది అదే ఫ్లైట్లో ఒక స్పిరిట్ ఉండి ఆమె వైపు మాత్రమే చూస్తుంటే తన సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందని తను చెప్తుంది. ఆమె కూర్చున్న ప్యాసింజర్ సీట్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5 రోజు ముందు ఒక అబ్నార్మల్ ఒక పర్సన్ పైలట్ డ్రెస్ వేసుకొని కూర్చుని ఉన్నారు. ఆ పర్సన్ హెడ్ని ఆమె వైపు తిప్పి మెల్లగా నవ్వుతూ సెల్యూట్ చేశాడంట. అది చూసిన ఆమెకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. పక్కనున్న తన బ్రదర్కి చెప్దామంటే నేను కావాలని చేస్తున్నానని చెప్పి మళ్ళీ నన్నే తిడతాడని చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయిందంట.
కానీ తనకు మాత్రం ఆ పర్సన్ ఒక డెవిల్ లాగే కనిపించాడు. అయినా తనకి ఇలా దయ్యాలు కనబడటం ఇది ఫస్ట్ టైం కాదు. తన పేరెంట్స్ హౌసెస్ దగ్గరలో ఉన్న సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆమెకి కొన్ని స్పిరిట్స్ కనిపించాయంట. అలాగే తన హౌస్లో కూడా గోస్ట్లు ఉన్నాయని సెన్స్ చేసింది. అండ్ స్పిరిట్స్ని అలా చూస్తుంటే తనకు ఒక్కొక్కసారి గూస్ బంప్స్ ఫీలింగ్స్ అండ్ దాంతోపాటు చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పింది. ఎవరికైనా దయ్యాలు కనబడితే పోసేసుకుంటారు, బట్ ఈమెకి అది చాలా కామన్ మ్యాటర్. మరి మీకు ఏ దయ్యాలైనా సెల్యూట్ చేసాయా, లేదా మాకు బ్రతుకున్న వాళ్ళు సెల్యూట్ చేయరు, ఇంక చచ్చిపోయిన వాళ్ళు ఏం సెల్యూట్ చేస్తారు బ్రో అంటారా? ఏమో. ఈ కప్పను టచ్ చేస్తే మీకు ప్రాణాలు గాల్లో అలా అలా పైకి వెళ్ళిపోతాయి. కప్పను టచ్ చేస్తే ప్రాణాలు పోతాయి, పావును పట్టుకుంటే కిడ్నీస్ పోతాయి. ఇవన్నీ నమ్మాలా బ్రో అంటే? ఈ ఫ్యాక్ట్ అంటే మీరు నమ్మాలా వద్దనేది మీకే తెలుస్తుంది. ఆ ఫాక్ పేరు రెండోమియా ఐథెర్ అండ్ దీన్ని బ్రెజిలియన్ అమెజాన్ ఫారెస్ట్ లో జురారా రివర్ లో ఫైండ్ చేశారు. దీని సైజ్ జస్ట్ 0.6 ఇంచెస్ మాత్రమే, అంటే ఒక కాయిన్ కంటే చాలా చిన్నది. దీని ఫిజికల్ కలర్ స్కై బ్లూ స్ట్రైప్స్ తో ఉండి లెగ్స్ మీద బ్లాక్ అండ్ మెటాలిక్ కాపర్ కలర్ లో చూడడానికి చాలా స్ట్రేంజ్ గా కనబడుద్ది. ఇలాంటి డేంజరస్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే ఇది మోస్ట్ డేంజరస్. జస్ట్ దాన్ని స్కిన్ టచ్ చేస్తే ఆ ఫ్రాగ్ లోపల ఉన్న పాయిజన్ వితిన్ సెకండ్స్ లో మన బాడీలోకి స్ప్రెడ్ అయ్యి చనిపోతాం. అది తినే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వల్ల ఆ ఫ్రాగ్ లో చాలా టాక్సిక్, చాలా డేంజరస్ పాయిజన్స్ గ్రో అయ్యాయని సైంటిస్టులు చెప్తున్నారు. బట్ ప్రాపర్ ఎవిడెన్స్ అయితే ఇంకా ఫైండ్ చేయాలి. చూడడానికి చీమలు కూడా కొంచెమే ఉంటాయి, బట్ అవి కొడితే షాక్ ఎలా కొడుతుందో మనకు తెలుసు. సో డోంట్ జడ్జ్ అన్ యానిమల్ విత్ ద షేప్ అండ్ సైజ్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొంచెం బాధాకరమైన ఫ్యాక్ట్ కూడా ఉంది. అది చెప్పే ముందు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని చూడండి. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఫ్యాక్ట్స్ కంటిన్యూ చేద్దాం. మీరు డ్రాగన్ మ్యాన్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఎప్పుడు పెట్టారు? స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ గురించి విన్నాం, కానీ డ్రాగన్ మ్యాన్ గురించి వినలేదు బ్రో అంటారా? ఏ ఓటీటీలో చెప్పండి, అందులోకి వెళ్ళి చూస్తామంటే. నేను చెప్పేది మూవీ గురించి కాదు, ఒక నిజమైన మనిషి గురించి. క్లారిటీ కోసం ఈ ఫ్యాక్ట్ మొత్తం వినాలి. అది 1933 చైనాలో కొంతమంది రీసెర్చర్స్ ఒక హ్యూమన్ స్కల్ని ఐడెంటిఫై చేశారు. ఆ స్కల్ చాలా సంవత్సరాల బ్యాక్ బ్రతికిన ఒక పర్సన్ది. బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అది హ్యూమన్ స్కల్ ఐడెంటిటీస్తో కాకుండా కొంచెం ఆపోజిట్గా ఉంది. ఎలా అంటే నార్మల్గా మనకి ఐబ్రోస్ దగ్గర ఉండే బోన్స్ చాలా స్మాల్ సైజులో ఉంటాయి. మీరు ఐబ్రోస్ని టచ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఆ స్కల్కి ఐ బోన్స్ చాలా పెద్దవిగా అబ్నార్మల్గా ఉన్నాయి. అండ్ హెడ్ షేప్ కూడా చాలా మనలాగా కాకుండా కొంచెం షార్ట్ అండ్ లాంగ్గా ఉంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే డాగ్ స్కల్ లాగా హైట్లో తక్కువగా ఉంటుంది, కానీ విడ్త్ అండ్ షేప్ మౌత్ నుంచి హెడ్ పీక్ వరకు కూడా ఎక్కువగా ఉంటుంది, హెడ్ బ్యాక్ వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ టీత్ చాలా లార్జ్ సైజులో ఉన్నాయి. ఇది దాదాపు 146,000 సంవత్సరాల క్రితం టైంలో లైఫ్ని లీడ్ చేసిన ఏన్షియంట్ పీపుల్ది అని ఫైండ్ చేశారు. అండ్ ఈ స్కల్ని స్టడీ చేసిన దాని ప్రకారం డెనిస్ ఓవెన్ అనే జాతికి చెందిన పీపుల్దే అని కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ వీళ్ళు హ్యూమన్స్కి ఒకప్పుడు కజిన్స్ లాగా ఉండేవాళ్ళు, అందుకే వీళ్ళకి డ్రాగన్ మ్యాన్ అని పిలుస్తారు. బట్ ఆ జాతి అంతా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అంతమైపోయింది. ఇది తెలుసుకోవడం వల్ల ఇప్పుడు యూజ్ ఏంటి అని అడిగితే, ఈ స్టడీస్ ఒకప్పుడు హ్యూమన్స్తో పాటు తోడుగా ఇంకా ఎలాంటి జాతుల వాళ్ళు ఉండేవాళ్ళో తెలుసుకోవడానికి యూజ్ అవుతున్నాయి అండ్ అందరికీ తెలిసేలా హెల్ప్ కూడా అవుతున్నాయి. హెచ్ఐవి పీపుల్కి శుభవార్త. ఆనందంలో ఎగిరి గంతేస్తున్న బాధితులు. నార్మల్గా ఎవరైతే హెచ్ఐవి పీపుల్ ఉంటారో వాళ్ళకి వైరస్ బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఒక్కసారి వాటిని స్టాప్ చేస్తే ఆ వైరస్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి తర్వాత మన ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. అసలు ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఆ వైరస్ని బాడీలోంచి తీసేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. అండ్ ఈ ప్రాసెస్ పైనే యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్లో వర్క్ చేసే సైంటిస్టులు క్లస్టర్డ్ రెగ్యులేటరీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అనే ఒక జీన్ ఎడిటింగ్ టూల్ని యూజ్ చేసి ల్యాబ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈ టూల్లో ఉండే కొన్ని సిజర్ టైప్ స్పాట్స్ హెచ్ఐవి వైరస్ని కట్ చేసి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా కంప్లీట్గా బాడీ నుంచి రిమూవ్ చేస్తాయంట. ఇది సక్సెస్ అయిందా, ఎంతమంది పీపుల్కి క్యూర్ అయిందని మీకు డౌట్ వస్తే కంగారు పడకండి. ప్రెజెంట్ అయితే ఇది ఓన్లీ ల్యాబ్స్లో మాత్రమే చేశారు. బట్ హ్యూమన్స్ పైన ఈ టెస్ట్లు ఇంకా స్టార్ట్ చేయలా. బట్ ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అవి రాకుండా ఫ్యూచర్లో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలని అండ్ చాలామంది జీవితాలు సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాం. సో హోప్ ఫర్ ద బెస్ట్. టోటల్గా 796 బేబీస్ని అండ్ చిన్నపిల్లల్ని ఎవరికీ తెలియకుండా సమాధి చేశారు. అసలేం జరిగింది అంటే ఐర్లాండ్లో టౌమ్ అనే ఒక టౌన్ ఉంది. అదే టౌన్లో ఒకప్పుడు అంటే 1925 to 1961 మధ్యలో సెయింట్ మ్యారీ మదర్ అండ్ బేబీ హోమ్ రన్ అయ్యేది. అండ్ ఆ హోమ్ని లీడ్ చేసింది బాన్స్ ఎకోరస్ సిస్టర్స్. వాళ్ళని మనం క్యాథలిక్ నన్స్ అని కూడా పిలవచ్చు.
అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళ మతాన్ని ఫాలో అవుతూ చారిటీస్ అండ్ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళని పర్టికులర్ రిలీజియన్లో నన్స్ అని పిలుస్తారు. సో ఈ మదర్ అండ్ బేబీ హోమ్ని కూడా అలాంటి వాళ్ళే రన్ చేశారు. ఇక్కడ మదర్ అండ్ ఈ బేబీ హోమ్ అంటున్నా కదా, ఇక్కడ మీరు మ్యారేజ్ అయినా ప్రెగ్నెంట్ ఉమెన్ని కేర్ చేసే కేరింగ్ సెంటర్ అనుకోకండి. దీనికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కేర్ సెంటర్లో ఎవరైతే ఉమెన్ మ్యారేజ్ చేసుకోకుండానే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళు ఉండడం కోసం. అదే ప్లేస్లో ఆ ఉమెన్ వాళ్ళ బేబీస్కి బర్త్ కూడా ఇచ్చేవాళ్ళు. సో అక్కడ స్టే చేసిన ఉమెన్కి ఫ్యామిలీ సపోర్ట్ కానీ సొసైటీ నుంచి రెస్పెక్ట్ కానీ ఉండేది కాదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం, అక్కడతో ఆగకుండా చివరికి ప్రెగ్నెంట్ అవ్వడం, అది వాళ్ళ పేరెంట్స్కి తెలియడం, ఇదంతా కూడా చిన్న ఇష్యూ అయితే కాదు కదా. ఒక ఫ్యామిలీ కాపాడుకుంటున్న పరువుని అదే ఫ్యామిలీకి చెందిన ఒక ఉమెన్ ఇలాంటి పని చేస్తే ఖచ్చితంగా ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేయరు. అంతేకాకుండా వాళ్ళని వదిలేయడానికి చూస్తారు కదా. సో అలాంటి కేసెస్ అప్పట్లో రెగ్యులర్గా జరిగేవి. అండ్ అట్లీస్ట్ అలాంటి అమ్మాయికి ప్రెగ్నెంట్కి రీజన్ అయిన వాళ్ళు ఒక పార్ట్నర్ నుంచి కూడా సపోర్ట్ రాక ఒంటరిగా బాధపడుతూ ఆ కేరింగ్ సెంటర్లో స్టే చేసి పిల్లల్ని కనేవాళ్ళంట. అలా వాళ్ళు బ్రతకాలా వద్దా అనే థాట్స్తో ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా చాలా స్ట్రెస్తో లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆ కేర్ సెంటర్ని కంప్లీట్గా కూల్చేశారు. ఇప్పుడు అదే ల్యాండ్లో హౌసింగ్ కాలనీతో పాటు ఒక సమాధిని బిల్డ్ చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఆ తర్వాత అంటే 2014లో క్యాథరిన్ కార్లెస్ అనే ఒక పర్సన్ 796 చిల్డ్రన్ వరకు చనిపోయారని కొన్ని రికార్డ్స్లో మెన్షన్ చేసి ఉండడం ఐడెంటిఫై చేశారు. అంటే ఆ బేబీస్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని లైక్ ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారనే ఇన్ఫర్మేషన్ ఆయన ఫైండ్ చేశారు. బట్ ఆయనకి షాకింగ్ అనిపించిన విషయం ఏంటో చెప్పనా, ఆ డేటాలో ఆ బేబీస్ చనిపోయినట్టుంది కానీ వాళ్ళని ఏ ప్లేస్లో సమాధి చేశారనే ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. ఆ తర్వాత కొన్ని ఆపరేషన్స్ని అదే ప్లేస్లో స్టార్ట్ చేసినప్పుడు యూజ్ అయిన ఒక సెప్టిక్ ట్యాంక్లో ఆ బేబీస్ని పడేశారని ఐడెంటిఫై చేశారు. కనీసం వాళ్ళ చావుకి ఎలాంటి ప్రాపర్ రిచువల్స్ జరపకుండానే కావాలని ఇలా చేశారని కొంతమంది రీసెర్చర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ టైంలో కొంతమంది ఉమెన్ మా కిడ్స్ మిస్ అయ్యారని మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులకు ఇచ్చారు. ఇప్పుడు ఆ పాయింట్ని బేస్ చేసుకొని ప్రెజెంట్ ఫైండ్ చేసిన బేబీస్ డిఎన్ఏ అండ్ ఫ్యామిలీ డిఎన్ఏతో కంపేర్ చేసి చూడడానికి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే నిజంగా వాళ్ళు బేబీస్ మిస్ అయ్యారా లేక కావాలనే చంపారా అనేది డిఎన్ఏ మ్యాచ్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చని. బట్ ఇది ఐడెంటిఫై చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ బాడీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ బేబీస్ని ఫైండ్ చేశాక వాళ్ళ చావుకి రెస్పెక్ట్ ఇస్తూ ప్రాపర్గా రిచువల్స్ చేసి సమాధి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి సెంటర్స్ ఒకటి కాదు, రెండు కాదు, వరల్డ్ వైడ్గా చాలా ఉన్నాయి. 10,000 అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ వాళ్ళ బేబీస్ని బ్రిటన్ నుంచి ఫోర్స్ఫుల్గా ఐర్లాండ్కి తరిమేసి ఇలాంటి హోమ్ కేర్ సెంటర్స్లో వాళ్ళని జాయిన్ చేస్తున్నారు. బట్ ఈ కేర్ సెంటర్స్లో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదంట. దానివల్ల బేబీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చి చనిపోయారు. అంటే ఇక్కడ బేబీస్ చనిపోవడానికి రీజన్ ఆ పిల్లల్ని కన్నా మదర్సే కాదు, కేరింగ్ సెంటర్ని ప్రాపర్గా లీడ్ చేయని వాళ్ళది కూడా. కొన్ని ప్లేసెస్ గురించి మీరు వినే ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు ఈ బేబీస్ని కంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ బేబీస్ని కేర్ చేసే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారా పోయారా అని కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇలా దాదాపు 7.5 మిలియన్ చిల్డ్రన్ వరకు ఈ కేర్ సెంటర్స్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒకసారి థింక్ చేయండి, అంతమంది పిల్లల ఫ్యూచర్ వీళ్ళు చేసిన తప్పులకి ఇలా అయిపోయింది. అండ్ ఎవరో చేసే మిస్టేక్స్ వల్ల ఇంకొక ప్రాణం పోయినా లేదా ఇంకొక ప్రాణం అనాథల్లా మిగిలినా నాట్ యాక్సెప్టబుల్. గుర్తుపెట్టుకోండి. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం.